వ్యవస్థలో ఎవరిళ్లలో ఏమేమి పోయాయో వాళ్ళకి చెప్పండి. వాళ్ళ మీద పెంచేకి వెన్నగా వేస్తారు. నిన్న రాత్రి స్నానం చేద్దామని పోతే బాత్రూమ్ పైన రవికెత్తుకుపోయారు. మనమే నన్నేం చెప్పమంటారు ప్రెసిడెంట్ గారు? పొద్దుగాల కడుబ్బాలని చెప్పి సెంబు పెట్టుకుని చెరువుకెళ్ళనయ్యా. పని అయిపోయింది కదా అని చెప్పి సెంబు చూసానయ్యా. ఎవడో చచ్చినాడు సెంబు పట్టుకుని పారిపోయాడయ్యా. ఎంతకి నువ్వు ఏదో దొరికిందని చెప్పి దాంతో కానిచ్చానయ్యా. తీరా తెలిసింది అది దొరదగంటాగయ్యా. కానీ దూద మాత్రం బాగా ఉందయ్యా. సచ్చుంటావు. నువ్వు తాగిన సిగరెట్ అదే మరి. అయితే ఓకే. సర్లే, ఎవడైనా గుడి కాడ చెప్పులు కొట్టేస్తారు. ఇదేందే కొత్త దొంగలు? నిన్న మా ఇంటికాడే చెప్పులు కొట్టేసినారా? ఏమంటే నేను సిటీకి వెళ్ళి వితౌట్ డిస్కౌంట్ లో తెచ్చా, కావాలంటే చూసుకో. డౌట్ వద్దు, మనమే. మా ఇంట్లో బకెట్ పోయింది. అదే విడిదే. మా ఇంట్లో సామాన్లు పోతా ఉన్నాయి. అంతే. మా ఇంట్లో బట్టలారైతే బట్టలు పోయినాయి. మా ఇంటి మీద డిస్ పోయిందయ్యా. ఏరా 4 లుంగిలు 4 డ్రాయర్లు పోయాయ్యా. క్రెడిట్ మందే. మా ఇంట్లో కూడా 5 వేలు పోయినాయి రాబే. నా కూతురికి నిన్నే దాచిపెట్టమని ఇచ్చా, పొద్దున్నే పోయినాయి అని చెప్పింది. ఇప్పుడు నేనేం చేయాలి పెద్దారెడ్డి? సర్లే, ఇంకా వాళ్ళకి అప్పు చెప్పాంగా, వాళ్ళు చూసుకుంటారు. మనం ప్రశాంతంగా పడుకోవచ్చు. అట్లా ప్రశాంతంగా పడుకోనే అత్తకి ఇంకా పిల్లలు కాలే. అది నీ సమస్య. అదే రామచంద్ర ఇంటికి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేద్దాం పదండ్రా. స్వాతి, ఆ డ్రెస్ ఇవే. బా ఒక నిమిషం ఆగవే, ఇస్తాను. దగ్గర ఎప్పుడు నన్ను మీద కూర్చోబెడతారు. గులాబ్ జామ్ అయిపోయిందిరా. ఇంటికి మనం ఎప్పుడు రాలేదే. అంటే దొంగతనం జరగనట్టే కదరా. రేయ్, ఈ ఊర్లో దొంగతనమైనా దొరతనమైనా మనమే చేయాలా? అయితే దొంగతనం ఎవరు చేస్తారో గట్టిగా ఎంక్వైరీ చేయాలి. అరే సత్తిగా, నువ్వు బ్యాక్ డోర్ లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడు. వెళ్ళరా. అరే నువ్వు పైకి వెళ్ళి క్లూ దొరుకుతుందేమో చూడు. నువ్వేట వెళ్తావా? ఇంట్లోకి వెళ్తా. లేకపోతే ఏంట్రా, నేను మీ ఎస్ఐని, మీ నా కానిస్టేబుల్స్. నన్ను చూడ్డం మానేసి పని చూడండి. సర్లేరప్పా. సరేరా చూడు. అబ్బా, ఇంకెంతసేపు స్వాతి? ఇది వచ్చేలా లేదు. ఫోన్ చేతిలో ఉంటే పెళ్ళయ్యాక పక్కలో ఉన్న మొగుడిని కూడా మర్చిపోతావు. ఏంది ఫోన్? చూసుకోవడం ఆపే పైకి లేస్తే బాగుంటది. ఒరే అభి, నువ్వెందుకు వస్తురా ఇడికి? ఇంట్లో 5 వేలు కొట్టేసినారంట. మీ నాయన పంపితే ఎంక్వైరీకి వచ్చినాం. ఒక్క నిమిషం. మనకేం లేదు కానీ మనం దొరికిందేం పదా. పదా. ఎరా అభ్యా, దొంగ గురించి నాన్న వాళ్ళు కనిపించినాయారా? ఆనుమాలు కాదు కానీ అందమైన అమ్మాయి కనిపించిందిరా. ఒరే, ఇడు కళ్ళు దొబ్బినట్టుండయిరా. ఇది అందమైన అమ్మాయి ఏందిరా? అడ్డంగా బలిసిన ఆంబోతలా ఉంటేనో. ఒరేయ్, చెప్పు తెగుద్ది. ఏ చెప్పులు అంత పాతం అయిపోయినాయా? నీ షేపులు మారిపోతాయి. ముందు వచ్చిన పని చూసుకొని వెళ్ళహే. కర్రీనాయలా ఇప్పుడు నవరా ఆ పిల్ల జోకేసిందా? ఏందేమన్నా బెంగళూరు నుంచి ఎప్పుడొచ్చావు? 1 వీక్ అయింది. చెప్పాలి కదా మరి. ఏంది? అదే ఒకే ఊర్లో ఉన్నావు, ఒకే స్కూల్లో చదువుకున్నావు. ఎప్పుడైనా నా గురించి ఏమైనా ఆలోచించావా అని. నీ గురించి ఆలోచించడానికి నువ్వేమైనా వాళ్ళ అత్త కొడుకువా, చెత్త నా కొడుకువా? అబ్బా, అర్థమైంది లేరా. అమ్మాయిలు పక్కన ఉన్నప్పుడు అంతంత మాత్రమే మాట్లాడాలనే. బెంగళూరు పోయినాక బాగా కలరొచ్చినట్టున్నావు. కలరింగ్ ఇవ్వడం ఆపి వచ్చిన పని చూడు. ఫస్ట్ టైం రా ఒక అమ్మాయి బెడ్రూమ్ లోకి వచ్చినా. మాకు రోజు అదే పనిరా, వచ్చిన పని చూడు. డబ్బులు పోయాయా, పోగొట్టుకున్నావా? దొంగలే తీసుకెళ్లారు. నువ్వు చూసావా? చూసా, గోడ దూకి వెళ్తుంటే నేనే చూసా. నిజమే అంటావా? మరి దొంగ పారిపోతుండే ఎందుకు అరవలేదు? మీ నాన్న ఎందుకు పిలవలేదు? చెప్పు, కమన్ టెల్ మీ. ఎంక్వైరీ ఎదిరిపోయింది. కళ అనుకున్నాను. మార్నింగ్ లేచి చూస్తే నిజంగానే పోయాయి. ఏందో ఈ మధ్య కళ్ళన్నీ నిజాలు అయిపోతున్నాయి.
ఇంతకీ డబ్బులు ఆడబెట్టావు? బీర్వాలో. మ్మ్. మ్మ్. అది గోల్డ్ రా. ఏయ్, అవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పగతో చేసిన నుండి పట్టుకోవచ్చు, పరిశ్రమతో చేసిన నుండి పట్టుకోవచ్చు, కానీ పర్ఫెక్ట్ ప్లాన్తో చేసిన నుండి పట్టుకోలేం. అందుకే ఫింగర్ ప్రింట్స్కి తీసుకెళ్తాడ. అబ్బో పెద్దగా వచ్చారయ్యా సిఐడి ఆఫీసర్స్. అవునరా, ఆ దొంగ డబ్బులు మాత్రం ఎత్తుకొని పోయే బంగారు ఎందుకు వదిలేనారా? అది రోల్డ్ గోల్డ్. అంటే బీర్ కాదు కదా, బీడి కట్ట కూడా రాదన్నమాట. ఒసే వీళ్ళు ఎంక్వైరీకి వచ్చారా లేదా ఉన్నది ఊడ్చుకెళ్ళడానికి వచ్చారా? నాకెందుకు ఆ దొంగతనం చెప్పమే, ఆ దొంగల మేమే అనే తాగటానికి గెత్తి లేక బిందులు బకెట్లు అమ్ముకుంటా ఉండమనే. చెప్పమే, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు. అయ్యో, తన ఉద్దేశం మీరని కాదు, మీలా ఎవరైనా. మళ్ళీ ఎవరైనా ఏంది మే? మేమే ఆ దొంగలమనే. చెయ్యి, పోలీసులకు ఫోన్ చెయ్యి. మీ లొల్లి వల్ల పట్టుకునే మూడు ఉత్సాహం మొత్తం పోయింది. మీ బీరువాలో ఎంక్వైరీ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులకి. ఏయ్ ఎల్లు రారా పదమ్మా. రై, స్కూల్ బ్యాగ్లు వేసుకుని నీటి కేటగిరీ వస్తాండారా? యమున అక్క దగ్గరికి ట్యూషన్ చెప్పించుకోవడానికన్నా. నువ్వు కూడా యమున దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటే ఎంచక్క ఎస్ అయిపోవచ్చు కదరా. ఏయ్, ఎస్ఐ అయింది ఒకేసారి డీజీపీ అయిపోవచ్చు. అయిపోవచ్చు. ఓ యమునా, నాకు ట్యూషన్ చెప్పొచ్చుగా. నువ్వు కూడా తక్కువ. మిమ్మల్ని చూస్తుంటే దొంగలా ఉన్నారే. లేపండ్రా. రేయ్, లైఫ్ అంటే మందిరా. ఊర్లో వాళ్ళు ఎర్రోళ్ళు కాకపోతే మనమే దొంగ నా కొడుకులని తెలియకుండా మనకే జీతాలు ఇచ్చే మనల్ని కాపలా పెట్టుకుంటా ఉన్నారు. కలికాలం కాకపోతేనా? ఇది కలికాలం కాదురా, చలికాలమా. ఈడు అక్కడ. రేయ్ ఆపరా, అసలు ఆ రామచంద్రరావు ఇంట్లో దొంగతనం మనం కాకుండా చేసే ధైర్యం ఏమనుకుందా? అది రేయ్, ఊర్లో ఏ వస్తువు పైన ఆ వస్తువు పైన మన పేరుండాలా, దాన్ని అమ్మితే వచ్చే డబ్బులు మనం ముందుండాలా. రేయ్, వెనక ముందు కాదు, ఎత్తరా ముందు. ఎత్రా. వచ్చినట్టున్నాడు. జరగవే, అన్నం పెట్టవే. సర్లే. అమ్మ తినిందా? మరి నువ్వు తాగేదేదో కొంచెం తక్కువ తాగి రావచ్చుగా. ఏ మిగతా నువ్వు తాగుతావా? అన్నం తింటా ఉంటే ఏందిది? నేను ఏ రోజైనా మంది కొట్టినానా? ఏ రోజైనా పని మానేసి ఇంట్లో తొంగున్నానా? నేను ఇదంతా గొప్ప చెప్పలా. ఎన్ని బాధలున్నా నేనే కదా భరిస్తాడా. అప్పులు చేయకూడదని కొద్ది చాకరీ చేస్తా ఉండా. నువ్వేం చేస్తాండవరా? నువ్వేం చేస్తాడా? ముట్టి కింద 25 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా తండ్రి సంపాదన మీద ఆధారపడి బతుకుతుంటావు. సిగ్గులేదా నీకా? ఎన్ని రోజులు నువ్వు తాగొచ్చినా తిరిగి వచ్చినా ఇంట్లోనే కదని ఊరుకున్నా. ఈ రోజు ఊరికి కాపలా పెడితే ఆ పని మానేసి ఆ తాగుడైతే నీ బతుకొచ్చాడా? అభి, యాడికి పోతావురా? రే అభి, నాయనే కదరా అన్నది. ఆయన మీద కోపం అన్నం మీద చూపిస్తావేంద్రా? రే అభి, ఆగరా. ఏమండి ఏమండి, ఆడు తినకుండా పోతా ఉండాడు, మీరైనా ఆపండి. ఎల్నైబాయ్, కడుపు మారితే కనీసం కష్ట విలువ తెలుస్తుంది. కనీసం అప్పుడైనా మాట్లాడేమో. రే, కొండ ఎంతో కనుక్కోరా, కొనేద్దామా? రేయ్, కొండ మళ్ళీ గొంతుగానే ఫస్ట్ బీడికి డబ్బులే. కొండ కాదరా, ముందు ఈయన షాపు కొనేవాళ్ళ. 2 కొబ్బరికాయలు ఇవా? కొబ్బరికాయలేనా ఇంకా ఏమైనా కావాలా? ఏందేమన్నా